ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీ చాణక్య నీతి 3వ అధ్యాయం 8వ శ్లోకం వరకు చర్చించాం. 9వ శ్లోకం ప్రారంభిద్దాం. కోకిలానాం స్వరో రూపం స్త్రీణాం రూపం పతివ్రతం విద్యారూపం కురూపాణాం క్షమారూపం తపస్వినాం. కోకిలానాం స్వరో రూపం స్త్రీణాం రూపం పతివ్రతం విద్యారూపం కురూపాణాం క్షమారూపం తపస్వినాం. కోకిల యొక్క సౌందర్యం దాని యొక్క స్వరంలో ఉంటుంది. కోకిల యొక్క సౌందర్యం తన స్వరంలో ఉంటుంది. ఒక స్త్రీ యొక్క సౌందర్యం తన పాతివ్రత్యంలో ఉంటుంది, అంటే భర్త పట్ల విధేయతలో ఉంటుంది. ఒక కురూపి అయినటువంటి వ్యక్తి యొక్క సౌందర్యం అతని యొక్క విద్యలో ఉంటుంది. ఒక కురూపి అయినటువంటి వ్యక్తి యొక్క సౌందర్యం, కురూపి వాడికి శారీరకంగా ఏమీ సౌందర్యం ఉండదు, కానీ సౌందర్యం ఎందులో ఉంటుంది? అతని యొక్క విద్యలో ఉంటుంది. ఇక తపస్వి యొక్క సౌందర్యం అతని యొక్క క్షమాగుణంలో ఉంటుంది. తపస్వి యొక్క సౌందర్యం అతని యొక్క క్షమాగుణంలో ఉంటుందట భాష్యం చెప్తున్నారు. ఈ కోకిల అనేది చూడడానికి చాలా సాదాసీదాగా ఉంటుంది పక్షి, అందులో రంగురంగులే ఉండవు. కానీ తన యొక్క గానం మాత్రం చాలా ప్రసిద్ధిగాంచినటువంటి. ఇక పైన చెప్పబడినటువంటి 4 లక్షణాల్లో ఈ కోకిల యొక్క మధురమైనటువంటి స్వరం ఏదైతుందో అదొక్కటే పుట్టుకతో వచ్చేటువంటిది. మిగిలినటువంటి 3 తప్పనిసరిగా మనం కావాలని తీవ్రంగా ప్రయత్నం చేసి మనం పెంపొందించుకోవాలి. ఇంకా చెప్పాలంటే సౌందర్యం అనేది చర్మం కంటే ఇంకా లోతుగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ 4 విషయాలు చెప్పారు. ఒకటి, కోకిల యొక్క స్వరం. కోకిల యొక్క స్వరం దానికి పుట్టుకతోటే వస్తుంది. ఇక పాతివ్రత్యం అనేది స్త్రీ దాన్ని పెంపొందించుకోవాలి, ప్రయత్నం చేయాలి, చేతనంతో ప్రయత్నం చేయాలన్నమాట. అలాగే విద్య అనే దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కావాలని మనం పరిశ్రమ చేసి సాధించాలి. అలాగే తపస్వి కూడా క్షమాగుణాన్ని అతను కూడా ఎంతో పరిశ్రమ చేసి సాధించాలి. ఇక కోకిల యొక్క స్వరం ఒకటే పుట్టుకతో వస్తుంది, కానీ మిగతా 3 మనం సాధించాల్సిందే శ్రమించి. 10వ శ్లోకం. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్ అన్నారు. అంటే ఒక కుటుంబాన్ని రక్షించడం కోసం కుటుంబంలోని ఒక వ్యక్తిని మనం త్యజించవచ్చు, వదిలేయచ్చు. ఇది కుటుంబాన్ని రక్షించడం కోసం. ఒక గ్రామాన్ని రక్షించడం కోసం ఒక కుటుంబాన్ని మనం త్యజించవచ్చు. ఒక దేశాన్ని రక్షించడం కోసం ఒక గ్రామాన్ని త్యజించవచ్చు. కానీ మన యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం ఈ ప్రపంచాన్ని త్యజించవచ్చు అని చెప్పుకుంటున్నాడు. అర్థమైంది కదా ఉన్నాడు. కుటుంబాన్ని రక్షించడం కోసం ఒక సభ్యుణ్ణి మనం త్యజించవచ్చు,
కుటుంబ సభ్యుడిని. అలాగే గ్రామాన్ని రక్షించడం కోసం ఒక కుటుంబాన్ని త్యజించొచ్చు. దేశాన్ని రక్షించడం కోసం ఒక గ్రామాన్ని త్యజించొచ్చు. ఆ! కానీ వ్యక్తి తన యొక్క స్వంత ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం ఈ ప్రపంచాన్ని త్యజించొచ్చు అని చెప్పన్నారు. మరి ఈ శ్లోకానికి సారం 4వ పంక్తిలో ఇవ్వబడిందనమాట. చాణక్య పండితుడు ఇలాంటిదే మరొక ఉపదేశం మొదటి అధ్యాయం 6వ శ్లోకంలో ఇస్తున్నాడనమాట. ఆ! శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పదాన్ని వివరిస్తున్నాడు. ఏంటది? త్యాగము అనేటువంటి దాని గురించి భగవద్గీతలో 18వ అధ్యాయం 2వ శ్లోకంలో వివరిస్తాడనమాట. సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుర్త్యాగం చక్షణాం అని చెప్పన్నారు. అంటే మనం చేసినటువంటి పని యొక్క ఫలితాలను త్యజించడాన్నే తెలివైన వాళ్ళు త్యాగముగా అభివర్ణిస్తున్నారు అని చెప్పన్నారు. అంటే మనం చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని త్యజించడాన్నే విజ్ఞులైనటువంటి వారు త్యాగము అని అంటున్నారు అని చెప్పంటున్నారు. మరి ఈ ఆత్మ అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఇది వైదిక సంస్కృతికి చాలా మౌలికమైనటువంటిదనమాట. ఈ ఆత్మ అనేటువంటి అంశం. మరి ప్రపంచవ్యాప్తంగా ఇతర సమాజాలన్నీ కూడా శరీర చేతనంతోనే ఉన్నాయి. మరి ఈ ఇతర సంస్కృతులు ఏవైతే ఉన్నాయి, వైదిక సంస్కృతి కాకుండా ఇతర సంస్కృతులన్నీ కూడా ఈ శరీర చైతన్యంతో కూడినటువంటి సంఘాలతోటే ఉన్నాయి. అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి మతం, జన్మ, జాతి అలాగే వాడి యొక్క కులం అంటే ఏమంటాం ఇక్కడ, వాడి దేశం, వాడి జాతి, వాడి యొక్క హోదా, లేకపోతే దేశభక్తి, లేకపోతే అనేక రకాల సోకులు, లేకపోతే అనేక రకాల వీటి మీదే ఆధారపడి ఉన్నాయి మిగిలినవన్నీ. ఇవి మిగతా మత విధానాలన్నీ కూడా. కానీ వైదిక సంస్కృతి మాత్రం దేనిపై ఆధారపడింది? ఆత్మ అనేటువంటి అంశంపై ఆధారపడుతుంది. మనం పూర్వం శ్వేతాశ్వతరోపనిషత్తు నుండి అలాగే ముండకోపనిషత్తు నుండి 2 పక్షుల యొక్క ఉదాహరణ గురించి మనం చర్చించాం. అందులో ఈ ఆత్మ గురించి అలాగే జీవి హృదయంలో ఉండేటువంటి భగవంతుని గురించి వివరించబడింది. అంటే ఆత్మ పరమాత్మల గురించి. ఒక పక్షి ఏమో ఆ వృక్షం యొక్క పండ్లను ఆస్వాదించడంలో నిమగ్నమై ఉంటుంది. అంటే ఒక పక్షి అంటే ఎవరు? జీవి. ఈ శరీరం యొక్క ఫలాలను భోగించడంలో నిమగ్నమై ఉంటుంది. శరీరం అనేటువంటి చెట్టు యొక్క ఫలాన్ని. మరొక పక్షి ఇది శ్రేయోభిలాషి పక్షి. అదేం చేస్తుంటుంది? ఉపద్రష్ట చూస్తూ ఉంటుందన్నమాట. ఈ తాత్కాలికమైనటువంటి అంటే ఈ వృక్షపు ఫలాలను తినడం అనే తాత్కాలిక భోగంలో నిమగ్నమై ఉన్నటువంటి పక్షి దాని యొక్క జీవితం అంటే ఈ జీవితం అనేటువంటి వృక్షం యొక్క పండ్లను తినడంలో నిమగ్నమై ఉన్న ఈ పక్షి ఏదైతే ఉందో అది జీవాత్మను సూచిస్తుంది, ఆత్మను సూచిస్తుంది ఆ పక్షి. ఇక చూస్తూ ఉన్నటువంటి పక్షి పరమాత్మను సూచిస్తుంది. ఆ పరమాత్మ ప్రతి జీవి హృదయంలో నెలకొని ఉంటాడు. జన్మ జన్మలలోనూ భగవంతుడు వేచి చూస్తూ ఉంటాడనమాట. ఈ యొక్క జీవి ఎప్పుడు తన వైపు తిరిగి తనకు శరణాగతి పొందుతుందా, తన యొక్క తాత్కాలికమైనటువంటి భోగాన్ని అలాగే ఈ దుఃఖాన్ని విడిచిపెట్టి ఎప్పుడు శాశ్వతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవితం కోసం ఈ జీవి శరణాగతి పొందుతాడా అని చెప్పి పరమాత్మ ఇప్పుడు కూడా వేచి చూస్తూ ఉంటాడు. మరి ఇదే ఈ శ్లోకంలో ఉన్నటువంటి 4వ పంక్తి యొక్క ప్రాముఖ్యత ఏమిటది? ఆత్మ యొక్క సంపద కోసం ఈ సమస్త ప్రపంచాన్ని మనం త్యజించాలన్నమాట. సమస్త ప్రపంచాన్ని త్యజించడం అంటే ఈ బూటకపు భోగాలు ఏవైతే ఉన్నాయో భూమి మీద వాటన్నిటిని కూడా మనం త్యజించాలి. దేనికోసం? ఆత్మ యొక్క సంపద కోసం. మరి ఈ నిత్యమైనటువంటి ఆత్మ ఇది అణుప్రాయమైనటువంటిది, అంటే చాలా సూక్ష్మమైనటువంటిది. అది ఎంత సూక్ష్మమైనటువంటిదంటే శాస్త్రాలలో చెప్పబడింది దాని యొక్క పరిమాణం ఎంత ఉంటుందట? వెంట్రుక యొక్క కొన భాగంలో 10,000వ వంతు ఉంటుందట. కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు ఆత్మన్యేవాత్మనా తుష్టః అని చెప్పి. అంటే ఆత్మయందు సంతృప్తిని పొందు అని చెప్పి అంటున్నాడు. ఆత్మన్యేవాత్మనా తుష్టః అంటే 2వ అధ్యాయం 55వ శ్లోకం అనమాట. ఏముంటది? ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్
ఆత్మన్యేవాత్మనో తుష్టః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్పి అంటాడు. కాబట్టి ఆత్మయందే ఆనందాన్ని పొందమని చెప్తున్నాడు కృష్ణుడు. మరి ఈ అంతరంగంలో శాంతిని, సంతృప్తిని పొందేటువంటి ఈ కళను నేర్చుకోవాలంటే నేర్చుకోమని చెప్పి కృష్ణుడు మనకి బోధిస్తున్నాడు. దానికోసం మనం ఏం చేయాలి? మన యొక్క కళ్ళను అంతర్ముఖం చేయాలి. ఆ! అంతేగాని ఈ మాయా ప్రపంచం యొక్క బాహ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మరల్చి అంతర్ముఖం చేయాలన్నమాట మన కళ్ళని. హ్మ్. మరి ఈ విధంగా అంతర్ముఖులం కావడం అనేది తరువాత క్షణంలో జరుగుతుందా? లేదా రాబోయేటువంటి లక్షల కోట్లాది జన్మల్లో జరుగుతుందా? అనేది మన ఇష్టం అని చెప్పంటున్నారు. అంతర్ముఖులు కావాలనుకుంటే ఒక్క క్షణంలో అంతర్ముఖులం కావచ్చు. లేదా ఇంకొక 1,00,00,000,00,000 జన్మల తర్వాతైనా మనం అంతర్ముఖులం కావచ్చు. అది మన చేతిలోనే ఉందని చెప్పి అంటున్నారు. ఎన్నిక మనదే. ఆ! మరి వాస్తవం ఏమిటంటే ఈ మానవ రూపంలోని జీవితం ఏదైతే ఉందో ఇది మనకి ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందేటువంటి అవకాశాన్ని ఇస్తుందనమాట. ఆ! ఆహ్, మరి ఒకవేళ మనం ఈ విలువైనటువంటి మానవ జన్మని ఇప్పుడు మనకు ఉంది. మన చేతిలో ఉంది. దీన్ని కోల్పోతే చెప్పలేం మళ్ళీ లక్షలాది జన్మల వరకు రాకపోవచ్చు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మన చేతిలో మానవ జన్మ ఉంది కాబట్టి దీన్ని వెంటనే సద్వినియోగపరుచుకోవాలి. దీన్ని సద్వినియోగపరుచుకోలేకపోతే చెప్పలేం మళ్ళీ లక్షలాది జన్మల వరకు మానవ జన్మ వస్తుందో రాదో. ఆ! మళ్ళీ మనకెప్పుడు మానవ జన్మ వస్తుందనేది మనం చెప్పలేం. ఎందుకంటే వేదాంత సూత్రంలో చెప్పబడినట్టుగా అథాతో బ్రహ్మ జిజ్ఞాస. కాబట్టి ఇది ఆధ్యాత్మిక విచారణ కోసం సమయం అని చెప్పి చెప్తున్నారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే అర్థం ఏమిటి? నువ్వు మానవ జన్మను పొందావు కాబట్టి ఇది దేనికి సమయం? ఆ! ఆత్మ సాక్షాత్కారానికి, ఆధ్యాత్మిక విచారణ చేయడానికి సమయం అని చెప్పి చెప్తున్నారు. ఇది 10వ శ్లోకం. తరువాత ఉద్యోగే నాస్తి దారిద్ర్యం జపతో నాస్తి పాతకం మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరితే భయం. ఏమన్నాడు? ఉద్యోగే నాస్తి దారిద్ర్యం జపతో నాస్తి పాతకం మౌనేన కలహో నాస్తి ఆ! నాస్తి జాగరితే భయం అని చెప్పి అంటున్నాడు. చూడండి. ఆ! ఎవరైతే పరిశ్రమ చేస్తారో వారికి పేదరికం అనేది ఉండదు. అంటే ఉద్యోగంతో దారిద్ర్యాన్ని నశింపజేసుకోవచ్చు. ఆ! ఎవరైతే జపం చేస్తారో వారికి పాపం అనేది అంటుకోదు. ఆ! మౌనంగా ఉండేవాడితో కలహం అనేది ఏర్పడదు. ఎవరైతే జాగరూకంగా ఉంటారో వారు భయాన్ని జయిస్తారు అని చెప్పంటారు. హ్మ్. ఏమని చెప్తున్నాడిక్కడ? అందుకే మనకి వేరే విధంగా చెప్తారు. కృషితో నాస్తి దుర్భిక్షం అని కూడా అంటారు దాన్ని. అంటే ఎవడైతే ఉద్యోగం చేస్తాడో, ఉద్యోగం చేయడం అంటే ఇక్కడ కష్టపడి పరిశ్రమ చేస్తాడో వాడికి పేదరికం అనేది ఉండదట. ఎవరైతే జపం చేస్తారో ఆ! ఆహ్, వారికి పాపం అనేది అంటుకోదు. పాతకం అనేది అంటుకోదని చెప్పంటారు. అలాగే మౌనంగా ఉండేవాడితో ఎన్నడూ కలహం అనేది ఏర్పడదు. జాగరూకంగా అంటే జాగృతంగా ఉన్నవాడు భయాన్ని జయిస్తాడు అని చెప్పంటున్నారు. భాష్యం చెప్తున్నారు. హ్మ్. మరి ఈ శ్లోకపు రెండవ పంక్తిలో చాణక్య పండితుని యొక్క అత్యంతం విలువైనటువంటి ఉపదేశం మనకు కనిపిస్తుంది. ఏమిటది? జపము అంటే ఏమిటి? 108 పూసలు ఉన్నటువంటి తులసి మాలపై భగవంతుని యొక్క దివ్యనామాలను జపించడం. హ్మ్. మన ఆధ్యాత్మిక గురువు మనకు ప్రతిరోజు కూడా ఏం చెప్పారు? 16 మాలల హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని చెప్పారు. ఆ! 108 సార్లు ఆహ్, అంటే 108 సార్లు అంటే 108 సార్లు 16 సార్లు ఈ యొక్క మహామంత్రాన్ని జపించాలన్నమాట. ఒక మాల చేస్తే 108 సార్లు ఇలా 16 సార్లు చేయమని చెప్పంటున్నారు. ఏమిటది మహామంత్రం? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. శ్రీ చైతన్య మహాప్రభు తరచుగా ఈ బృహన్నారదీయ పురాణం నుండి ఆయన ప్రస్తావన చేస్తూ ఉండేవాడు. హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యదా. దివ్యనామం దివ్యనామం దివ్యనామం. ఈ కలియుగంలో మరొక మార్గం లేదు, మరొక మార్గం లేదు, మరొక మార్గం లేదు లక్ష్యాన్ని చేరుకోవడానికి అని చెప్పి అంటున్నాడు.
కాబట్టి హరేర్నామ అంటే ఈ దివ్యనామాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం. ఆ! ఇక నాస్తి ఏవ అంటే వేరే మార్గం లేదు. ఈ విషయాలు 3 సార్లు చెప్పబడ్డాయి చూడండి. ఆ! మరి బృహన్నారదీయ పురాణం ఆహ్, హ్మ్. కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం వీటిని ఎవరైతే సమర్థిస్తారో వారందరిని కూడా పక్కకు పెట్టి ప్రాముఖ్యతను దేనికిస్తుంది కేవలం? హరినామానికి ఇస్తుంది. అంటే ఇక్కడ ఎందుకని 3 సార్లు చెప్పారు. హరేర్నామ, హరేర్నామ, హరేర్నామ. ఆ! కలౌ నాస్త్యేవ, నాస్త్యేవ, నాస్త్యేవ అని ఎందుకు చెప్పారంటే, హరినామమే కర్మయోగం కాదు. హరినామమే జ్ఞానయోగం కాదు. హరినామమే అష్టాంగ యోగం కాదు. కాబట్టి ఈ కర్మయోగ మార్గాన్ని, జ్ఞానయోగ మార్గాన్ని, అష్టాంగ యోగ మార్గాన్ని తిరస్కరిస్తూ తిరస్కరించడం కోసం 3 సార్లు చెప్పారనమాట. అది. అర్థమవుతుంది గదా! ఆ! కాబట్టి ఈ యొక్క హరినామ సంకీర్తనం ఏదైతే ఉందో ఇది మాత్రమే ప్రస్తుత యుగంలో సాక్షాత్కారం పొందడానికి మార్గంగా చెప్పబడింది. హ్మ్. ఇంకిక్కడ చాణక్యుడు ఏం చెప్తున్నాడు మరొక ఉపదేశం అంటే, కష్టించి పని చేసేవాడికి పేదరికం ఉండదు అని చెప్పుంటున్నాడు. ఇది ఆహ్, భక్తునికి అలాగే కర్మిష్టి వానికి ఇద్దరికీ వర్తిస్తుందని చెప్పంటున్నారు. ఇది కృషితో నాస్తి దుర్భిక్షం. అంటే కష్టించి పని చేస్తే దుర్భిక్షం అనేది ఉండదనేది భక్తుడికి వర్తిస్తుంది. కర్మిష్టి వానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నీతి శాస్త్రాలనేవి సాధారణ జనులను ఉద్దేశించి చెప్పబడ్డాయి కాబట్టి, కర్మ అనేది కొన్నిసార్లు ఆహ్, దాదాపుగా అత్యున్నతమైనదిగా పరిగణించబడుతుందనమాట. ఆ! మరి ఎవరైతే సర్వశక్తిమంతుడైనటువంటి భగవంతుడికి శరణాగతి పొందలేదో ఆ! వారు ఇంకా దివ్యత్వాన్ని అంటే ఎవరైతే పూర్తిగా ఇంకా సర్వశక్తిమంతుడైనటువంటి పూర్ణ పురుషోత్తం భగవానుడికి శరణాగతి పొందలేదో కాబట్టి వాళ్ళు ఇంకా దివ్యత్వాన్ని పొందలేదో అలాంటి వారు ఈ కర్మఫలం ఏదైతే ఉందో అంటే మనం పూర్వం చేసుకున్నటువంటి పనుల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆహ్, అవి మనకి ఖచ్చితంగా దాటశక్యం కానివిగానే ఉంటాయని చెప్పంటున్నారు. అంటే పూర్వం మనం చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాలు, ఆ ఫలితాలు దాటశక్యంగానే ఉంటాయి. అవి ఒక పెద్ద రాశిలాగా పోగుపడిపోయి ఉంటాయి. ఎప్పటి వరకు రాశిలాగా పోగుపడిపోయి ఉంటాయి? ఎప్పటి వరకైతే మనం సర్వశక్తిమంతుడైన భగవంతుడికి మనం శరణాగతి పొందమో, ఎప్పటి వరకైతే మనం దివ్య స్థితిని పొందమో, అప్పటి వరకు మనం చేసుకున్నటువంటి పూర్వ కర్మల యొక్క ఫలితాలు తరగని రాశిలాగా పడి ఉంటాయి అని చెప్పి అంటున్నారు. ఆ! కానీ ఎవరైతే గురువు మరియు భగవంతునికి దివ్యనామం యొక్క కృప వల్ల ఈ దివ్య స్థితిని పొందుతారో, వారి యొక్క కర్మ యొక్క ప్రభావం అనేది అదేమవుతుందట అంటే చాలా సున్నితంగా అయిపోతుంది. అంటే ఆ భక్తుడు ఎంతగా భగవంతుడికి శరణాగతి పొందుతాడో, ఏ మేరకు భక్తుడు భగవంతుడికి శరణాగతి పొందుతాడో, ఆ మేరకు ఏమవుతాయి అతని యొక్క కర్మ ఫలాలనేవి తీసివేయబడతాయని చెప్పంటున్నారు. ఆ! ఏ భక్తుడైతే ప్రతిరోజు హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తాడో, అతడు తన యొక్క వికర్మ ఫలితాల గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే, అతడు పూర్ణ పురుషోత్తమ భగవానుని యొక్క ఆశ్రయంలో జీవిస్తాడు కాబట్టి. ఆ! ఏ విధంగా అయితే కృష్ణుడు అర్జునుడికి వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పుకుంటున్నాడు. అంటే, నేను నిన్ను సకల పాప ఫలితముల నుండి ఉద్ధరిస్తాను అని చెప్పుకుంటున్నాడు. ఏం భయపడొద్దు. మా శుచః అని చెప్పుకుంటాడు. ఇది 11వ శ్లోకం. 12వ శ్లోకం చూద్దాం. హ్మ్. అతిరూపేణ వై సీత అతి గర్వేణ రావణః అతిధానాద్ బలిర్బద్ధో హ్యతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పన్నాడు. ఇక్కడదన్నమాట. అతి సర్వత్ర వర్జయేత్ ఎప్పుడు వాడుతుంటాం. ఎక్కడదంటే చాణక్యుడు చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. అతిరూపేణ వై సీత అతిరూపేణ వై సీత అతి గర్వేణ రావణః అతిదానాత్ బలిర్బద్ధో అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పన్నాడు. యతి సర్వత్ర వర్జయేత్. హ్మ్. సీతాదేవి రావణుడి చేత ఎందుకు ఎత్తక వెళ్ళబడిందంటే, ఆమె యొక్క తీవ్రమైనటువంటి సౌందర్యం కారణం చేత. తీవ్రమైనటువంటి సౌందర్యం కారణం చేత సీతాదేవి రావణుడి చేత ఎత్తుకు వెళ్ళబడింది. ఆ!
తన తీవ్రమైనటువంటి గర్వం చేత రావణాసురుడు స్వయంగా నాశనమయ్యాడు. దేని కారణం చేత? తీవ్రమైనటువంటి గర్వం చేత. ఆ! తీవ్రమైనటువంటి దానం చేత బలి మహారాజు బద్ధుడైపోయాడు. ఏ విధంగా బద్ధుడైపోయాడు? నాగపాశం చేత, లేదా వరుణ పాశం చేత బద్ధుడైపోతాడు. అందుచేత అతి అనే దాన్ని ఎప్పుడు కూడా వర్జించాలి అని చెప్పి అంటారు. అతిని సర్వత్రా ఎల్లప్పుడూ కూడా వర్జించాలట. హ్మ్. ఆ! కాబట్టి ఇక్కడ మనకి అతి అనే దాన్ని ఖచ్చితంగా మనం త్యజించాలి అనే విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్తున్నారు. ఎలాగంటే ఈ రావణుడి విషయంలో మనం చూస్తే, ఆ! రాక్షస రాజు అయినటువంటి రావణుడి విషయంలో మనం చూస్తే, ఆ! హ్మ్. అయితే సరే అయినప్పటికీ కూడా మనకిక్కడ చెప్పబడింది రావణాసురుడు గురించి. ఈ శ్లోకాన్ని హ్మ్. ఇలాంటివి ఇతర శ్లోకాలు చాణక్యుడు ఈ నీతి శాస్త్రాన్ని రాసిన తదనంతర కాలంలో వీటిని చేర్చారు అని మనం అనుకోకపోతే, ఎందుకంటే కొన్ని అలా ఉన్నాయన్నమాట. అంటే బహుశా తదనంతర కాలంలో కొన్ని శ్లోకాలను ఎవరైనా చేర్చారా అన్నట్టుగా ఉంది. ఒకవేళ చేర్చారని అనుకోకపోతే, చాణక్యుని యొక్క ఉదాహరణ ఏదైతే ఉందో ఇక్కడ సీతాదేవి యొక్క వివరణ ఏదైతే ఇచ్చాడో, ఆ! ఎందుకంటే సీతాదేవి యొక్క సౌందర్యం ఏదైతే ఉందో అది పూర్తిగా దివ్యమైనటువంటి స్వభావం కలిగినటువంటి. అర్థమవుతుంది కదా! ఇంకా చెప్పాలంటే బలి వామనావతారంలో స్వయంగా భగవంతుని చేత బంధింపబడ్డాడు. మరి ఆ వామనుడు తన భక్తుని యొక్క సంపూర్ణ శరణాగతికి మెచ్చి అతడికి ఆహ్, సుతల లోకాన్ని ఇచ్చాడనమాట చూడండి. ఒక లోకాన్ని బలికిచ్చేసాడు. సుతల లోకాన్ని. ఆ! హ్మ్. మరి ఇలాంటి శ్లోకాలు మనకేం తెలియజేస్తాయంటే, ఇలాంటి శ్లోకాలు ఎందుకని చాణక్యుడు ఆహ్, గొప్ప రాజకీయవేత్తగా కీర్తించబడ్డాడు గానీ, శుద్ధ భక్తుడిగా కీర్తింపబడలేదు అనేది ఇలాంటి శ్లోకాలు సూచిస్తాయిట. చూడండి. ఇలాంటి శ్లోకాలు కొన్ని రాశాడు కాబట్టి ఆయన్ని శుద్ధ భక్తుడిగా పరిగణించకుండా గొప్ప రాజకీయవేత్తగా పరిగణిస్తారని చెప్పి అంటున్నారు. హ్మ్. ఇంకా చెప్పాలంటే ఒక శుద్ధ భక్తుడు ఎలాగంటే మన శ్రీల ప్రభుపాదుల వారు ఇలాంటి శుద్ధ భక్తులు చాలా చాలా అరుదని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ రావణ అనేటువంటి పేరుకి అర్థం ఏమిటి అంటే, ఇతరులను ఏడిపించేవాడు కాబట్టి వాడిని రావణుడన్నారు. రావణ, లోక రావణ అని చెప్పన్నారు. రావణ అంటే ఏడిపించేవాడు అని అర్థం. ఆ! కాబట్టి ఇతరులకు దుఃఖాన్ని ఇచ్చేటువంటి వాడు. మరి అతని యొక్క అతి లోభం కారణం చేత అతడు ఆ అతి లోభం కారణం చేత ఏం గెలుచుకున్నాడట అంటే, పూర్ణ పురుషోత్తమ భగవానుని యొక్క క్రోధాన్ని గెలుచుకున్నాడట. అతి లోభం కారణం చేత. ఆ! అందుకే ఆ భగవంతుడు ఏం చేశాడు ఆహ్, ఈ విధంగా అతన్ని దూషించాడట. చూడండి. ఏ విధంగా దూషించాడు రాముడు రావణుడిననేది శ్రీమద్ భాగవతం 9వ స్కందం 10వ అధ్యాయం 22వ శ్లోకంలో చెప్పారనమాట. ఏమన్నారు చూడండి. ఆ! రాముడు అంటున్నాడు రావణుడితో ఏమంటున్నాడు? "నువ్వు రాక్షసుల్లోనే అత్యంత నీచమైనటువంటి వాడివి" అని చెప్పన్నాడు. రావణా నువ్వు రాక్షసులలోనే అత్యంత నీచమైన వాడివి. ఇంకా చెప్పాలంటే నువ్వు రాక్షసుల యొక్క మలం లాంటి వాడివి అన్నాడు. రాక్షసుల యొక్క మలం లాంటి వాడివి అని చెప్పాడు. నువ్వొక కుక్కను పోలి ఉంటావు. ఎందుకంటే కుక్క ఏం చేస్తుంది ఎప్పుడైతే ఇంటి యజమాని లేనప్పుడు చూసి వంటగదిలోంచి ఆహారాన్ని ఎత్తుకువెడుతుంది. అలాగే నా పరోక్షంలో నువ్వు నా భార్య సీతాదేవిని ఎత్తుకొచ్చావు. అందుచేత ఏ విధంగా అయితే యమరాజు పాపాత్ములను శిక్షిస్తాడో నేను ఆ విధంగా నిన్ను శిక్షిస్తాను. నువ్వు అత్యంత నీచమైనటువంటి వాడివి. పాపాత్ముడివి. సిగ్గులేనటువంటి వాడివి. అందుచేత ఈరోజు నేను ఆ! అంటే ఎవరి యొక్క ప్రయత్నం అయితే ఎన్నడూ విఫలం కాదు. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు రాముడు? తన గురించి చెప్పుకుంటున్నాడు. ఎవరి ప్రయత్నం అయితే ఎన్నడూ విఫలం కాదో అలాంటి నేను నిన్ను శిక్షిస్తానిప్పుడు అని చెప్పి అన్నాడనమాట. ఈ విధంగా రాముడు రావణుడిని దూషించాడనమాట. హ్మ్. 13వ శ్లోకం. को हि भारः समर्थानां किं दूरं व्यवसायिनां को विदेशः सुविद्यानां कः परः प्रियवादिनां చూడండి. को हि भारः समर्थानां किं दूरं व्यवसायिनां
కో విదేశ సువిద్యానాం కః పరః ప్రియవాదినాం అని చెప్పన్నాడు. ఆ! సమర్థుడైనటువంటి వాడికి బరువు ఎక్కువడం అనేది ఎలా ఉంటుంది అని చెప్పంటున్నాడు. సమర్థుడైనటువంటి మంచి బలంగా ఉన్నాడనుకోండి. మంచి బలంగా ఉన్నవాడికి ఏది బరువైంది? ఆ! హ్మ్. అలాగే కిం దూరం వ్యవసాయినాం చూడండి. ఎవరైతే ఆహ్, ఇక్కడేం చెప్తున్నారు చూడండి. ఎవరైతే శ్రమిస్తారో, ఎవరైతే వ్యవసాయం చేస్తారో, వ్యవసాయం చేయడం అంటే ఇక్కడ కృషి చేయడం అనమాట. ఎవరైతే కృషి చేస్తారో వారికి దూర ప్రాంతం అంటూ ఏముంటుంది అని చెప్పంటారు. కృషి చేసే వారికి దూర ప్రాంతం అనేది ఏముంటుంది? ఆ! ఎవరైతే నిజమైనటువంటి విద్యను కలిగి ఉన్నారో వారికి విదేశం అనేది ఏముంటుంది? నిజమైనటువంటి విద్య కలిగి ఉన్నవాడికి విదేశం అనేదే లేదు. ఆ! ఎవరైతే కః పరః ప్రియవాదినాం చూడండి. ప్రియముగా మాట్లాడేవాడికి వ్యతిరేకులనేవాళ్ళు ఎవరుంటారు అని చెప్పంటున్నారు. ప్రియవాదినాం అంటే ప్రియముగా మాట్లాడేటువంటి వాడికి వ్యతిరేకులు ఎవరుంటారు అని చెప్పంటున్నాడు. 4 విషయాలు చెప్పాడు. ఆ! భాష్యం చెప్తున్నాడు. హ్మ్. ఒక భక్తుడు ప్రపంచంలోని ఏ దేశంలో అయినా ప్రచారం చేయగలడు. ఎందుకని ప్రచారం చేయగలడు? ఎందుకంటే అతడు అర్థం చేసుకుంటాడు. మనుషులందరూ కూడా తన సోదరులే అనేటువంటి విషయాన్ని. ఆ! మనందరికీ తండ్రి ఒకడే. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. పితాహమస్య జగతః నేనే ఈ విశ్వానికి తండ్రిని అని చెప్పి అంటున్నాడు. మరి ఈ సాక్షాత్కారంలో నెలకొని ఒక ఋషి అయినటువంటి వ్యక్తి సమస్త ప్రపంచాన్ని తన గృహంగానే పరిగణిస్తాడు. ఎక్కడ ఎవరిని ఒక ఆహ్, అపరిచితుడిగా ఎప్పుడు కూడా చూడడట. ఎందుకంటే అందరూ కూడా సుపరిచితులే అతనికి. ఎందుకంటే తండ్రి ఒక్కడే కాబట్టి. అలా చూస్తారట. ఆ! మరి ఈ శ్లోకం నుండి మనం అర్థం చేసుకోదగినటువంటి విషయం ఏంటంటే ఆహ్, సంచరించేవాడి యొక్క నిజమైనటువంటి ఆస్తి ఏమిటట అంటే ఆహ్, ఈ శరీరాన్నే నేను అనేటువంటి భావన నుండి ముక్తి పొందడం. అలాగే అజ్ఞానం నుండి ముక్తి పొందడం. హ్మ్. ఆ! ఇక్కడ అదే చెప్తున్నారు. అంటే సర్వమానవ సౌభ్రాతృత్వం అని చెప్పన్నారు. అంటే అర్థం ఏంటి? సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే ఆ! అందరూ కూడా నా యొక్క సోదరులు. అందరినీ మన సోదరులుగా చూడకుండా ఆపేదేమిటి? 2 చెప్తున్నారిక్కడ. అందరినీ మన సోదరులుగా చూడకుండా ఆపేదేమిటంటే, ఈ శరీరంతో మనల్ని మనం గుర్తించుకోవడం ఒకటి. రెండవది అజ్ఞానం. చూడండి. ఈ శరీర చేతనం వల్ల, అజ్ఞానం వల్లే మనం ఈ విశ్వమానవ సౌభ్రాతృత్వ భావనని కలిగి లేం. అర్థమవుతుంది గదా! కాబట్టి ఈ సంచరించే వాడి యొక్క నిజమైన ఆస్తి అంటే ఏమిటట అంటే, ఈ శరీర చేతనం నుండి, ఈ అజ్ఞానం నుండి ముక్తి పొందడమే నిజమైనటువంటి మోక్షం అని చెప్పి అంటున్నారు అతడు. ఇక్కడ చాణక్య పండితుడు సువిద్య అనేటువంటి మాటను వాడుతున్నాడు. అంటే సువిద్య అంటే అత్యున్నతమైనటువంటి విద్య. అంతేగాని విద్య అనే మాట వాడలా. సువిద్య అని చెప్పి అన్నాడు. ఎందుకంటే ఈ విషయాన్ని నొక్కి చెప్పడం కోసం. ఇది 13వ శ్లోకం. తర్వాత 14 ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధినా వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం యథా అన్నాడు. చూడండి. ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధినా వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం యథా అని చెప్పన్నాడు. హ్మ్. ఏ విధంగా అయితే పుష్పించే అంటే ఒకే ఒక్క పుష్పించే వృక్షం ఉన్న సమస్త అరణ్యము కూడా సుగంధభరితమవుతుందో, మొత్తం అడవంతటికి పుష్పించే వృక్షం ఒకటుంటే చాలట అరణ్యమంతా కూడా సుగంధంతో నిండిపోతుందట. అలాగే ఆహ్, ఒక సుపుత్రుడు ఉంటే ఏమవుతుందట, ఈ కులమంతా కూడా కీర్తించబడుతుంది అని చెప్పంటున్నాడు. ఒక్క సుపుత్రుడుంటే కులమంతా అక్కడ కులం అంటే ఏంటి? వాడి యొక్క వంశం అంతా కూడా కీర్తించబడుతుందట. ఏ విధంగా? అరణ్యంలో ఒక్క పుష్పించే వృక్షం ఉంటే
పక్షం అంతా మొత్తం అరణ్యం అంతా కూడా సుగంధంతో నిండినట్టుగా భాష్యం చెప్తున్నారు. ఇది తరచుగా ప్రస్తావన చేయబడేటువంటి శ్లోకం ఇది. ఇది గరుడ పురాణం నుంచి స్వీకరించబడిందనమాట. ఇక్కడేం చెప్తున్నారంటే ఒక కుటుంబంలో కేవలం ఒక భక్తుడుంటే చాలు. అది ఆహ్, హ్మ్. అతని తర్వాత, అతని ముందు 7 తరాల వారికి మోక్షం సాధించడానికి అని చెప్పంటున్నారు. అర్థమైంది కదా! వంశంలో ఒక భక్తుడున్నా సరిపోతుందట. అతనికి ముందు 7 తరాలు, తర్వాత 7 తరాలు ముక్తి సాధిస్తాయని చెప్పంటున్నారు. ఆహ్, కార్తికేయ దాస్ అనేటువంటి శిష్యుడు శ్రీల ప్రభుపాదుల వారికి ఆహ్, చెప్పాడనమాట. ఏమనంటే ఆహ్, ఆ కార్తికేయ దాసు తన తల్లి మరణించబోతూ ఉంటే, మరణశయ్య మీదుంటే ఆమెను హరే కృష్ణ మంత్రం జపించమని చెప్పి ప్రోత్సహించాడనమాట. ఈ కార్తికేయ దాస్ అనేటువంటి వ్యక్తి. ఈ విషయాన్ని విని శ్రీల ప్రభుపాదుల వారు అశ్రువులు కారుస్తూ అన్నారట. "నువ్వు నీ తల్లిని రక్షించావు" అని ఎందుకంటే నువ్వు ఆమె మరణ సమయంలో ఆమె చేత హరే కృష్ణ మంత్రం జపింపజేసావు కాబట్టి. 15వ శ్లోకం. హ్మ్. ఏకేన శుష్క వృక్షేణ దహ్యమానేన వహ్నినా దహ్యతే తద్వనం సర్వం కుపుత్రేణ కులం యథా. చూడండి దీనికి వ్యతిరేకం చెప్తున్నాడు ఇప్పుడు. ఏమంటున్నాడు? ఏకేన శుష్క వృక్షేణ దహ్యమానేన వహ్నినా దహ్యతే తద్వనం సర్వం కుపుత్రేణ కులం యథా అని చెప్పి అంటున్నాడు. చూడండి. ఆ! ఎండిపోయిన చెట్టు ఒకటుంటే చాలు, అది అంటుకుందంటే మొత్తం అరణ్యం అంతా అంటుకుపోతుంది. అలాగే ఒక్క చెడ్డ పుత్రుడుంటే చాలు సమస్త కుటుంబాన్ని నాశనం చేయడానికి. ఇందాక చెప్పిన దానికి వ్యతిరేక శ్లోకం అనమాట ఇది. హ్మ్. ఆ! ఇప్పుడు కాకి పిల్ల కాకికి ముద్దంటారు కదా! కాకి పిల్ల కాకికి ముద్దంటారు. అలాగే పంది పిల్ల పందికి ముద్దంటారు. ఆ! అలాగే ఇంగ్లీష్‌లో కూడా ఏమంటారంటే టు ద క్రో ఇట్స్ చైల్డ్ ఈస్ గోల్డెన్ అంటారు చూడండి. కాకికి ఇంగ్లీష్‌లో ఎలా చెప్తారంటే కాకికి తన పిల్ల బంగారు రంగులో ఉన్నట్టు కనిపిస్తుందట. చూడండి. అర్థమవుతుందా? కాబట్టి తల్లిదండ్రుల యొక్క పక్షపాతం ఏదైతే ఉందో ఆ! అంటే తల్లిదండ్రుల యొక్క గారాబం కావచ్చు, తల్లిదండ్రుల యొక్క పక్షపాతం కావచ్చు, సాధారణంగా ఏం చేస్తుందట ఆహ్, హ్మ్. తన యొక్క సంతానాన్ని సరైన దృష్టితో చూడడాన్ని ఆహ్, చూడకుండా చేస్తుందట. ఏది? సంతానం పట్ల పక్షపాతం గాని, గారాబం గాని ఉంటే ఏం చేస్తుందట, సరైన దృష్టితో చూడకుండా అది ఆపేస్తుందట. తమ యొక్క సంతానాన్ని. హ్మ్. హ్మ్. అమెరికాలో ఆహ్, కొలరాడో అనే ప్రాంతంలో కొలంబైన్ మెసాకర్ అంటే ఊచకోత జరిగిందనమాట. మీకు ఐడియా ఉందా దాని గురించి? ఆ! కొలంబైన్ మెసాకర్ అని చెప్పి కొలంబో ఊచకోత అనేది జరిగిందట కొలరాడో అనే ప్రాంతంలో. అయితే మరి దానికి కారణమైనటువంటి ఎవరైతే పిల్లలున్నారో, దానికి కారణమైనటువంటి యువత ఎవరైతే ఉన్నారో, అంటే చెడిపోయినటువంటి యువత ఎవరైతే ఉన్నారో, ఆ చెడిపోయినటువంటి యువత యొక్క ఈ దుష్ట ప్రవర్తనకు గాను కోర్ట్ ఏం చేసిందట, వారి యొక్క తల్లిదండ్రులను పిలిచి, వారికి శిక్ష వేసి, వారిపై కొంత అపరాధ రుసుము వేసిందట. ఎందుకనంటే, మీరు మీ పిల్లల్ని అతిగా గారాబం చేసి, వారిని సరిదిద్దకపోవడం చేత, వాళ్ళు ఇలా తయారయ్యి ఒక పెద్ద ఊచకోతకు కారణమయ్యారని చెప్పి, తల్లిదండ్రులని ఎవరైతే ఆ కార్యం చేశారో వాళ్ళ తల్లిదండ్రులను కోర్టుకు పిలిచి, వాళ్ళందరికీ కూడా శిక్ష వేసి, అపరాధ రుసుము వేసిందట. ఆ! ఆ! సో, ఇక్కడేమంటున్నారంటే, పనికిరానటువంటి కుటుంబ సభ్యుల చేత నరకానికి ఈడ్చబడే కంటే, ఒక ఋషి జీవితాన్ని గడపడం మేలు అని చెప్పి అంటున్నారు. ఋషి జీవితం అంటే ఏంటి? ఒంటరి జీవితం. ఒంటరి జీవితాన్ని గడపడం మేలట. దేనికంటే, పనికిరానటువంటి కుటుంబ సభ్యులతో పాటు ఉండి, వాళ్ళతో పాటుగా నరకానికి ఈడ్చబడే కంటే, ఒంటరి జీవితాన్ని గడపడం మేలు. అంటే ఒక ఋషి జీవితాన్ని గడపడం మేలు. హ్మ్. ఆహ్,
మరి పూర్వ శ్లోకంలో చెప్పబడినటువంటిది ఏదైతే ఉందో దానికి పూర్తి వ్యతిరేకమైన సందర్భాన్ని ఈ శ్లోకంలో మనకు వివరిస్తుందన్నమాట. శీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతం 6వ స్కందం 11వ అధ్యాయం 4వ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో ఆయన ఒక పనికిరానటువంటి పుత్రుడు ఉండడం అనేది ఏ విధంగా ఒక శాపం అనే దాని గురించి వివరిస్తారు. పనికిరాని పుత్రుడు ఏ విధంగా ఒక శాపం లాంటి వాడు కుటుంబానికి అని దాన్ని వివరిస్తారు ఆయన భాష్యంలో. ఆయన ఏమంటారంటే చూడండి. హ్మ్. మలము అలాగే దుష్టుడైనటువంటి పుత్రుడు ఇద్దరు కూడా తల్లి యొక్క కడుపు నుంచే వస్తారు అని చెప్పుంటారు. అంతే కదా! తల్లి యొక్క కడుపు నుంచే మలం కూడా వస్తుంది. అలాగే దుష్టుడైనటువంటి పుత్రుడు కూడా వస్తారు. అందుచేత వారిద్దరికీ ఎలాంటి భేదం లేదని చెప్పుంటున్నాను. మరొక సందర్భంలో ఏమంటారంటే పుత్ర, మూత్ర 2 ఒకే చోటు నుంచి వస్తాయని కూడా చెప్తారు. ఆ! కాబట్టి పనికిరానటువంటి పుత్రుడు మూత్రంతో సమానం అని చెప్పి. ఆ! ఆ రెండిటికి ఎలాంటి భేదం లేదు. అలాంటిదే మరొక పోలిక తులసీదాసు కూడా చెప్తాడు. తులసీదాసు ఏమంటాడంటే ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నదే. పుత్రుడు, మూత్రము 2 కూడా ఒకే ద్వారం నుండి వస్తాయి అని చెప్పన్నాడు. అంటే వేరు మాటల్లో ఆహ్, వీర్యము మరియు మూత్రము 2 కూడా ఈ జననావయవాల నుండి వస్తాయి. కానీ వీర్యం అనేది పుత్రుడిని ఉత్పత్తి చేస్తుంది. కానీ మూత్రం అనేది దేనికి ఉపయోగపడదు. అందుచేత ఒక బిడ్డ వాడొక వీరుడు గాదు, వాడొక భక్తుడు కాదనుకోండి. ఆ! వాడు ఒక పుత్రుడు గాదు, వాడు మూత్రం అని అర్థం చేసుకోవాలి. తులసీదాస్ చెప్తున్నాడు. అంటే అటు వీరుడు కాదు, ఇటు భక్తుడు కాదు. అలాంటి వాడు పుత్రుడు కాదు, వాడు మూత్రం అని చెప్తున్నాడు. అలాగే చాణక్య పండితుడు కూడా చెప్తాడు. ఏమంటాడంటే, కో అర్థః పుత్రేణ జాతేన యోన విద్వాన్ న ధార్మికః. ఆ! కానేన చక్షుషా కిం వా చక్షుః పీడైవ కేవలం అని చెప్పంటాడు. ఏమంటాడంటే అటు ఆహ్, అటు పేరు పొందనివాడు, భగవంతుడికి భక్తుడు కానివాడు. అర్థమైంది కదా! అటు వైభవం లేదు వాడికి. పోనీ అలాగని భగవంతుడి పట్ల భక్తి లేదు. అలాంటి పుత్రుడి వల్ల ఏమిటి ఉపయోగం? అలాంటి పుత్రుడు గుడ్డి కన్ను లాంటి వాడట. చూడండి. ఎందుకనంటే ఈ గుడ్డి కన్ను ఎలాగో చూడలేదు. దానికి తోడు బాధనే కలిగిస్తుందని చెప్పాడు. అలాంటి పుత్రుడిని దేనితో పోల్చారు? గుడ్డి కన్నుతో పోల్చారనమాట. అది కేవలం నొప్పిని ఇస్తుంది గానీ చూడడానికి కుదరదు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ శ్లోకానికి మూలం ఎక్కడుందంటే ఆహ్, బెంగాలీ చాణక్య నీతి ప్రచురణలో ఉందనమాట. ఆ! హ్మ్. తర్వాత 16వ శ్లోకం చూద్దాం. ఏకేనాపి సుపుత్రేణ విద్యాయుక్తేన సాధునా ఆహ్లాదితం కులం సర్వం యథా చంద్రేణ శర్వరీ. చూడండి ఏమంటున్నారు. ఏకేనాపి సుపుత్రేణ విద్యాయుక్తేన సాధునా ఆహ్లాదితం కులం సర్వం యథా చంద్రేణ శర్వరీ అని చెప్పుంటున్నారు. హ్మ్. శర్వరి అంటే రాత్రి అని అర్థం. రాత్రికి మరొక పేరు శర్వరి. ఏ విధంగా అయితే చీకటి చంద్రుని ద్వారా వెలిగించబడుతుందో, అలాగే భగవంతుని యొక్క జ్ఞానవంతుడైనటువంటి భక్తుడు సమస్త కుటుంబాన్ని వెలిగిస్తాడు అని చెప్తున్నారు. ఆ! భాష్యం చూద్దాం. హ్మ్. 2 శ్లోకాలు వెనుక అంటే 14వ శ్లోకంలో ఏదైతే విషయం చెప్తున్నాడో చాణక్య పండితుడు ఇందులో కూడా అదే శ్లోకం చెప్తున్నాడు. మరి ఈ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్లోకానికి మూలం గరుడ పురాణం అన్నమాట. అక్కడ ఏమని చెప్పబడిందంటే ఆ! ఆ! ఎప్పుడైతే పూర్ణచంద్రుడున్నప్పుడు నక్షత్రాల వల్ల ఉపయోగం ఏమిటి? ఆకాశంలో పూర్ణచంద్రుడున్నప్పుడు నక్షత్రాల వల్ల ఏమిటి ఉపయోగం? అలాగే ఒక కుటుంబంలో ఒక శుద్ధ భక్తుడుంటే వాడు ఆహ్, 1000 మంది సాధారణ సభ్యులతో సమానం అని చెప్పి అంటున్నారు. అది తర్వాత శ్లోకంలో మనకు చెప్తారండి. ఆ! ఒక్క శుద్ధ భక్తుడైనటువంటి భక్తుడుంటే వాడు 1000 మంది సాధారణ సభ్యులతో సమానం అవుతాడు. తర్వాత శ్లోకంలో చూస్తాం అది. శ్రీల ప్రభుపాదుల వారు ఆహ్, ఆయన న్యూయార్క్ నగరంలో ఇస్కాన్ స్థాపించిన తొలినాళ్ల నుండి కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తూ ఉండేవారు. ఆ! ఆహ్, ఆయనేదో భవిష్యవాణి చెప్పినట్టుగా ఆయన ఇలాంటిదే ఒక శ్లోకంపై
అంటే 4వ అధ్యాయం 6వ శ్లోకంలో రాబోయేదాన్ని ముందే చెప్పినట్టుగా 26 నవంబర్ 1966న శ్రీ చైతన్య చరితామృతంపై మాట్లాడుతూ ప్రభుపాదుల వారు చెప్పారు. ఏమంటారంటే ప్రభుపాదుల వారు అంటున్నారు ఇప్పుడు నేను మాట్లాడేది. అయితే ఆహ్, ప్రతి ఒక్కరు, ప్రతి మనిషి కూడా ఆ విధంగా అవుతాడని మనం ఆశించలేం. హ్మ్. కనీసం జనాభాలో 10% మందైనా కృష్ణ చైతన్యవంతులవ్వాలి. కనీసం జనాభాలో 10% మంది. అందరూ అవ్వలేరు ఎలాగో 100కి 100%. కనీసం 10% మందైనా కృష్ణ చైతన్యవంతులైతే, అప్పుడు ఈ ప్రపంచంలో శాంతి ఉంటుంది అనే దానికి భరోసా ఉంటుంది అంటారు. ఎందుకంటే ఏకశ్చంద్ర రూపంలో అంటున్నారు. ఆ! మనకి ఆకాశంలో ఎన్నో చంద్రులు అవసరం లేదు. ఒక్క చంద్రుడు చాలు మొత్తం అంధకారాన్ని తరిమి కొట్టడానికి. వరం ఏకో గుణీపుత్రో నచ మూర్ఖ శతైరపి రూపంలో అన్నారు. చాణక్య పండితుడు అంటాడు. ఆ! అర్హత కలిగినటువంటి ఒక పుత్రుడిని కలిగి ఉండడం మేలు. 100 మంది మూర్ఖులైన పుత్రుల్ని కలిగి ఉండే కంటే. ప్రభుపాదులు అంటున్నారు. కాబట్టి ఈ ఆధునిక నాగరికత ఈ విధంగా వెళుతుంది. ఏమిటి? నాస్తిక నాగరికత. ఆ! మరి ఈ నాగరికులైనటువంటి మనుషుల్లో కొంత శాతం మందైనా కృష్ణ చైతన్యవంతులైతే, అది సమాజంలో శాంతిని తీసుకొస్తుంది. లేదంటే అది సాధ్యం కాదు. ఆ! అందుచేత ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం అనేది ఒక గొప్ప ఆవశ్యకత అని చెప్పి ఆయన అంటున్నారు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, హరే రామ, రామ రామ హరే. శ్రీ చాణక్య నీతి శాస్త్రం की जय. జగద్గురు శ్రీల ప్రభుపాద की जय. संसार दावानल निरलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकल्यान गुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्